హలో ఆల్. బియ్యంతో కేక్ ఏంటి అనుకుంటున్నారా? కేక్లా కనిపించేదే కానీ కేక్ కాదు. కానీ మనం కేక్ అనుకొని పిల్లల్ని హెల్దీగా ఫీడ్ చేసేయచ్చు చక్కగా. ఇక్కడ కేరళలో ఇది చాలా పాతకాలపు వంట అంట. చాలా బాగుంటుంది టేస్ట్. మీకు వీడియోలో చూస్తే సరిగ్గా రాలేదు, పిండి పిండిగా ఉంది అనిపించవచ్చు, కానీ అలా కాదు, చాలా బాగా వచ్చింది కేక్. కట్ చేస్తే మనకి పచ్చి పనసకాయ కోస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది టెక్స్చర్. చూడండి, ఇప్పుడు న్యూ ఇయర్ క్రిస్మస్ కాబట్టి కేక్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, కానీ పిల్లలు అడుగుతున్నారు కట్ చేయాలి అనిపించిన వాళ్ళు కేక్ అని చెప్పి ఇలా చేసి పెట్టండి, చక్కగా తింటారు. హెల్దీ కూడా, ఓన్లీ బియ్యం ఇంకా బెల్లమే కదా. సో ఇక్కడ నేను 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను. వాష్ చేసి ఒక 1 hour రెస్ట్ ఇవ్వాలి. 2 cups ఆఫ్ రైస్కి 2 cups ఆఫ్ బెల్లం. నేనైతే క్యూబ్స్ తీసుకున్నాను. ఒక కప్కి 3 cubes అన్నట్టు. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇదే ఎక్కువ నాకు తెలిసి. సెటిల్డ్గా ఉంటుంది, మరీ స్వీట్గా ఉండదు, మరీ తక్కువ ఉండదు, బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో 6 క్యూబ్స్ తీసుకున్నాను. కొంచెం వాటర్ పోసి జస్ట్ మెల్ట్ అయితే చాలు. పాకం ఏమి, తీగ పాకం అలాంటివి ఏం అవసరం లేదు, జస్ట్ మెల్ట్ అయితే చాలు. బెల్లం అనేది 1 hour నానబెట్టాం కదా, అది మిక్సీలోకి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం జీరా, కొంచెం ఒక 3 యాలకులు వేయాలి. ఎప్పుడైనా స్వీట్స్లో కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట బెల్లంది. సో అది అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, బెల్లం అనేది ఇట్లా జస్ట్ మెల్ట్ అయితే చాలు, పాకం ఏం రానవసరం లేదు. ఇవి 2 మిక్స్ చేయాలి. ఇప్పుడు బెల్లం సిరప్ ఇంకా నేను మిక్సీ పట్టాను కదా, అవి 2 మిక్స్ చేస్తే మన దోశ బ్యాటర్లా రావాలి. ఇక్కడ ఆనియన్ ఎందుకు వచ్చింది అనుకుంటారు, చెప్పా కదా ఇది పాతకాలపు వంట. ఆనియన్, ఇంకా ఆనియన్లో హాఫ్ తీసుకున్నాను. కొంచెం కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ అంటారు కదా ఆయిల్ పోసి, కొబ్బరి ముక్కలు ఇంకా ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. ఇది నేను మా ఎదురింటి ఆంటీ దగ్గర అడిగి తెలుసుకొని చేస్తున్నాను. ఫస్ట్ టైం వేసినప్పుడు అటర్ ఫ్లాప్ అయిందనమాట, ఇది సెకండ్ టైం. సో ఇది వేగాక వాటిలోంచి కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది 2 మిక్స్ చేశాక కొంచెం సోడా వేసుకోండి. నేను సోడాది క్లిప్ మిస్ అయిపోయింది. ఇదిగోండి, ఇలా ఉండాలి, దోశ బ్యాటర్ లాగా ఉండాలన్నమాట. థిక్ కాదు, మళ్ళీ నీళ్ళలా కాదు, అలా కొంచెం అవి ఫ్రై చేసిన పక్కన పెట్టుకొని కొంచెం కుక్కర్లో ఉన్నాయి కదా, మళ్ళీ కొంచెం ఒక 1 spoon ఆయిల్ వేసి మిక్స్ చేసిన బ్యాటర్ మొత్తం కుక్కర్లో వేసాక వితౌట్ విజిల్ 15 minutes లో ఫ్లేమ్లో. మీకు టైం కాదు, మధ్య మధ్యలో చూసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మనకు కుక్ అయింది ఎలా తెలుస్తుందంటే, తెలుసు కదా, మనం కేక్ని నైఫ్తో పెట్టి తీసినప్పుడు క్లీన్గా రావాలి. సో అది కుక్ అయినట్టు లెక్క. కుక్ అయిపోయినాక మొత్తం కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు పైకి వచ్చేస్తాయి. చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి.